హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న వ్యక్తికి పాపం రెండు చేతులు లేవు, కానీ ప్రతిరోజు ఆయన ఒక కొత్త ఉత్సాహంతో తన దినచర్యని స్టార్ట్ చేస్తాడు. హ్యాపీగా ఆడుతూ పాడుతూ లేచి బ్రష్ చేస్తాడు, తన బట్టలు తనే మార్చుకుంటాడు, ఎవరి మీద ఆధారపడకుండా తనకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ లంచ్ కానీ తనే రెడీ చేసుకుంటాడు, హ్యాపీగా తనే తింటాడు. అదేవిధంగా మార్కెట్కి వెళ్ళి తనకి ఏమైనా కావాల్సిన వస్తువులు హ్యాపీగా తనే తెచ్చుకుంటాడు. సో మామూలుగా ఉండే వ్యక్తులు చేసే పనులన్నీ తను ఈజీగా చేసుకోగలుగుతాడు, అది కూడా హ్యాపీగా, ముఖంలో ఎటువంటి బాధ భయం లేకుండా. మరి మనతో ఏమవుతుందంటే మన జీవితాన్ని మన పరిస్థితిని తిట్టుకునేసరికే సరిపోతుంది. మంచి జాబ్ లేదన్న బాధ, బిజినెస్ సరిగా అవ్వట్లేదనే బాధ, కొత్త కొత్త ఛాలెంజెస్ వచ్చేసాయని బాధ, కాస్తంత ఆరోగ్యం బాగాలేదని బాధ, కొంతమందికి అయితే ఫ్రెండ్స్ లేరని బాధ, ఎవరో వాళ్ళతో మాట్లాడట్లేదనే బాధ, కొంతమంది నేను ఎందుకు ఇంత పేదవాడిగా పుట్టానో, నా తల్లిదండ్రులు ఎందుకంత రిచ్ కాదనే బాధ. ఇలాంటి బాధలు అన్నిటితో కృంగిపోయి రోజంతా డిప్రెషన్తో గడిపేస్తున్నాం. కానీ ఇతనితో పోల్చుకుంటే మన కష్టాలు అసలు కష్టాలే కాదు. ఒక్కసారి ఊహించుకొని చూడండి, ఇతని పరిస్థితి మనకొస్తే రోజులో 1 గంట కూడా ఏంలా బ్రతకలం, చనిపోవాలనిపిస్తుంది. కానీ ఇతను చూడండి ఎంత హ్యాపీగా, బిందాస్గా, హ్యాపీగా బ్రతికేస్తున్నాడు. నన్ను అడిగితే ఎంతో మందికి ఈయన ఆదర్శం, ఒక గ్రేట్ రోల్ మోడల్. మనలో చాలా మంది కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ జీవితాలను తిట్టుకుంటూ, వాళ్ళ లైఫ్ని తిట్టుకుంటూ కొన్ని సంవత్సరాలు గడిపేస్తుంటారు. ఎందుకయ్యా దేవుడా మాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చావని ఆ దేవుణ్ణి తిడతారు, వాళ్ళ తల్లిదండ్రులు తిడతారు, వాళ్ళ భార్యని లేక భర్తని, అన్నదమ్ముల్ని, స్నేహితుల్ని ఇలా తిడుతూ డిప్రెషన్లో కృషించుకొని బ్రతికేస్తుంటాం. కానీ మనం ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకు ఆ దేవుడు అన్ని అవయవాలు పర్ఫెక్ట్గా ఇచ్చాడు. కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మనం ఈజీగా మాట్లాడగలం, మన భావాలను వ్యక్తపరచగలం, మన పనులు మనం ఈజీగా చేయించుకోగలం. కానీ అక్కడ కొన్ని లక్షల మంది అవిటితనంతో బ్రతికేస్తున్నారు. వాళ్ళ జీవితంతో రోజు ఫైటే, రోజు పోరాడుతున్నాడు, రోజుకో ఛాలెంజ్ వాళ్ళకి జీవితంలో. కానీ వాళ్ళ లైఫ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి హ్యాపీగా బ్రతుకుతున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు చాలా బ్లెస్డ్, మీరు చాలా అదృష్టవంతులు. సో డిప్రెస్ అవ్వకుండా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నించండి. మీరు చేసే ప్రతి పనిలో ఆనందాన్ని వెతుక్కోండి, హ్యాపీగా చేయండి. ఇట్స్ ఓకే. కొంతమందికి సక్సెస్ అనేది కాస్త లేట్గా వస్తుంది, కానీ ప్రయత్నిస్తే రాందంటూ ఏం లేదు. సో ఫ్రెండ్స్, మీ డిక్షనరీ నుంచి డిప్రెషన్ అనే వర్డ్ని పర్మనెంట్గా డిలీట్ చేయండి. నేను చెప్పేది మీకు కరెక్ట్ అనిపిస్తే మీ ఫీలింగ్స్ని కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. థ్యాంక్స్ అలాట్.